ఇవాళ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేయనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని గత విచారణలో సుప్రీంకోర్టు హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయాన్ని ప్రకటించారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్. శాసన సభాపతి నిర్ణయాన్ని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుపట్టాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ సహా అనేక ఆధారాలు ఉన్నా స్పీకర్ పట్టించుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో స్పీకర్ నిర్ణయాలను ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న సంచలన నిర్ణయం తర్వాత నేడు సుప్రీంకోర్టులో విచారణ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 10 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. సో ప్రస్తుతం దీన్ని బీజేపీ అటు బీఆర్ఎస్ కూడా తప్పుపడుతోంది. సుప్రీంని కూడా ఆశ్రయించినట్టుగా ప్రస్తుతం అప్డేట్ చూస్తున్నాం. సో ఏమై ఉండబోతోంది? మనకి ఎప్పటి నుంచో తెలిసిందే జ్యుడిషియరీ వర్సెస్ లెజిస్లేచర్ అన్న విషయం వచ్చినప్పుడు లెజిస్లేచర్ తీసుకునే నిర్ణయమే అంతిమంగా కనిపిస్తున్న దృశ్యం కనిపిస్తున్నది చాలా రోజుల నుంచి. ప్రస్తుతం దీనిపై నిర్ణయం ఏమైనా మారుతుందా? సుప్రీం దీన్ని ఎలా చూసే అవకాశం ఉంది? ఏంటి ఇన్పుట్స్? ఈరోజు సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును విచారించబోతోంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్ట్ జార్జ్ మసీహా ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. ఈ రోజు విచారణ ఉన్న నేపథ్యంలోనే నిన్ననే స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకుని మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన తన తీర్పును ప్రకటించారు. సో 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారలేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశంలో ప్రధానంగా దానం నాగేందర్ లోక్సభ అఫిడవిట్ లో తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్వయంగా ఆయనే ప్రకటించారు. సో ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఆధారాల వల్ల స్పీకర్ వాటిని పట్టించుకోలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో ఆ అంశాలన్నీ ఈ రోజు సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ముందున్న కేసు ప్రధానంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తన వద్ద ఉన్నటువంటి పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవడం లేదు కాబట్టి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆ పిటిషన్లలో డిమాండ్ చేశారు. ఆ నిర్ణయం ఆల్రెడీ నిన్న తీసుకున్నారు కాబట్టి మళ్ళీ కొత్తగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో న్యాయం లేదనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పిటిషన్ సవరించాల్సి ఉంటుంది. లేదంటే నిజానికి ఆ తీర్పు కాపీలు కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు, బీజేపీకి అందుబాటులో రాలేదు. సో అది వన్స్ ఆ తీర్పు కాపీలు వచ్చిన తర్వాత వాటిని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని న్యాయస్థానంలో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అలా ఛాలెంజ్ చేయాల్సి వస్తే ముందుగా తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక సుదీర్ఘమైనటువంటి న్యాయ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి న్యాయ వ్యవస్థలో చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని వీలైనంత ఆలస్యం చేసి దీన్ని ఈ శాసనసభ కాలం ముగిసేంత వరకు డ్రాగాన్ చేసేటువంటి ఎత్తుగడలో అధికార పక్షం ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. ఆల్ రైట్ వెంకటేష్.